అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను అన్నిటా ఈశ్వరుడినే చూస్తాను. అయితే త్రిలింగాల వారు కూడా నా దృష్టిలో ఒకటే. నేను ఎవరో ఒకరు తప్పునడను. అయితే ఎటువంటి స్త్రీ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని చెప్పి అడిగితే శృతి స్మృతి పురాణాలు ఆధారంగా చెప్తున్నాను. ఏమన్నారంటే, ఎవరైతే స్త్రీ పతిదూషణ నిరంతరం చేస్తూ ఉంటుందో, పతిని గురించి అక్కడ ఇక్కడ చెడ్డగా చెప్తూ ఉంటుందో, అలాంటి స్త్రీ ముఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని చెప్పారు. అయితే పతి చెడ్డవాడైతే చెప్పలేము, అయినా చెడ్డవాడైనా కూడా చెప్పొద్దని చెప్పింది వేదం. అలాంటిది పతి మంచివాడైనా కూడా అక్కడ ఇక్కడ దిష్టి తలిగేస్తుందేమో, లేదా ఏదైనా అయిపోతుందేమో అని చెడ్డగా ఎవరైతే చెప్తున్నారో అది పంచమహా పాతకాల్లో ఒక పాతకం అని చెప్పారు. అలాంటి స్త్రీని పతిని దూషించేటటువంటి స్త్రీ ముఖం చూడకూడదు, పాపం అంటుకుంటుందని చెప్పారు. మనం తెలిసి కానీ తెలియక కానీ పతిని దూషించొద్దు. పతిని ఈశ్వర భావనగా మనం అనుకోవాలి. పతి ఇంటికి వస్తున్నారంటే ఈశ్వరుడు వచ్చాడని మనం భావన చేయాలి. పతికి పరిచర్యలు చేస్తున్నప్పుడు మనం ఈశ్వరుడికే చేస్తున్నామన్న భావన ఏదైతే ఉందో అది పూజలోకి వస్తుంది. పతికి వడ్డిస్తున్నప్పుడు ఈశ్వరుడికి నైవేద్యం లెక్కల్లోకి వెళ్తుంది. మనం పతిని అనుసరించడం, పతిని సేవించడం, ప్రతిదీ కూడా పతికి సంబంధించి ఏ సపరి అయినా సరే పూజ లెక్కల్లోకి వెళుతుంది. మనం ఎంత గొప్పవారం, మనం చేసిన పూజలన్నీ మనకే వస్తాయి. పతి చేసిన ఏ పూజ అయినా సరే మనకు సగం వచ్చేస్తుంది. పతి కన్నా కూడా మనకి అధికంగా ఫలం. ఆయనతో సహజీవనం సాగిస్తూ మనం ధర్మంగా జీవించడం ఏదుందో ఎక్కువ లాభాలు స్త్రీలకే ఉన్నాయి, నన్ను నమ్మండి. ఒకవేళ మీరు ఇబ్బందులున్నా ఓర్పు వహించండి, తప్పక మీకు మంచి జరుగుతుంది. అంతేకాని పతిని మాత్రం దూషించడం, అక్కడ ఇక్కడ చెడ్డగా చెప్పడం మంచిది కాదు. మీరు ఒకసారి యోచన చేయండి, ఎవరినైనా పెద్దలను అడిగి తెలుసుకోవండి. పతిని మాత్రం దూషించొద్దు. పతిని దూషించడం పాపం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.